రాంబాబు గారు చెప్పిన అంశాలతో పాటు మీ అనుభవాలు, ప్రత్యేకించి విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిస్తున్న తల్లులు కానీ, లేదు విద్యార్థులు కానీ ఎవరైనా ఉంటే, లేదు తండ్రులు కానీ ఎవరైనా సరే మాట్లాడదలిస్తే వారికి మేము మైక్ అందిస్తాం. ఫస్ట్ శ్రీనివాసరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా విప్లవం గురించి ప్రజా ప్రస్థానం పేరుతోటి మా గుంటూరు నగరానికి తరలి వచ్చినందుకు సాక్షి టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో మెరుగైన సమాజాన్ని మనం కళ్ళతో చూడాలంటే ఒక్క విద్యారంగం మాత్రమే సమాజాన్ని మెరుగుపరచగలదు అని గుర్తించి ఆ విద్యారంగం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రతి పేదవాడికి కూడా విద్యను అందించే విధంగా కృషి చేస్తున్నందుకు ఆయనకు జైజేలు పలుకుతూ 2 మాటల్లో ముగిస్తాను. 2018లో ఇప్పటికే మనము 13,272 ఉద్యోగాలు ఇచ్చున్నాం సార్. అదేవిధంగా విద్యారంగంలో ఏదైతే ఒక్కొక్క రాష్ట్రాన్ని తీసుకుంటే కేరళలో సంవత్సరానికి ఒక ఉపాధ్యాయుడికి ఇచ్చే జీతం 2.6 లక్షలు సార్. అదే కర్ణాటకలో 3 లక్షలు సార్. ఆంధ్రప్రదేశ్లో 5,60,000 రూపాయలు సార్. ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఒక అద్భుతమైనటువంటి సమాజంగా, మెరుగైన సమాజంగా చూడదలుచుకున్నాడు కాబట్టి ఇది సాధ్యమైందనేది నా యొక్క అభిప్రాయం సార్. ధన్యవాదాలు, చక్కగా విశ్లేషించారు. ఇక మహిళలు ఎవరైనా సరే మాట్లాడలిస్తే చేయొద్దండి. మీ పేరు అట్లాగే మీ ఊరు కూడా చెప్పండి. అందరికి నమస్కారం అండి. మాది నరసరావుపేట రావిపాడు గ్రామం. ఓకే. అయితే మా తమ్ముడికి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. నేను మధ్యాహ్నం అప్పుడు వెళ్ళాను ఊరికి. వెళ్తే పిల్లల్ని చూసి రాపమ్మ అంది మా అమ్మ. మా ఇంటి వెనక సైడే స్కూల్, నేను కూడా చదువుకుంది అదే స్కూల్లో. మా స్కూల్ని చూద్దామని చెప్పి నేను వెళ్ళాను. వెళ్తే ప్రహరీలు కట్టి ఉండయి, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టి ఉంది, రంగులు వేసి ఉండయి. చక్కగా వాళ్ళకి బెంచీలు, రంగురంగు బెంచీలు చూసి నేను కాసేపు నిలబడ్డాను అక్కడే. నిలబడి నన్ను ఇక్కడ ఒక ఫోటో తీరా అని అడిగాను హెచ్ఎంని. ఎందుకమ్మా అన్నారు. ఇది నేను చదువుకున్న స్కూల్ అండి, నేను చదువుకున్నప్పుడు ఇలా లేదు, మట్టిలో ఆడుకునే వాళ్ళమి. ఇప్పుడైతే ప్రహరీలో పిల్లలు లోపల ఆడుకుంటున్నారు, బయట చిన్న కొట్లుండే ఆ కొట్లు కాడ నుంచి మా స్కూల్ని అలా చూసేవాళ్ళం. ఇప్పుడు అది ఆ పరిస్థితి లేదని చెప్పి అనుభూతి, మీరు ఈ స్కూల్ బాగు చేసిన అనుభూతిని మీరు అనుభవించారు. నిజంగా అనుభవించాము. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు కింద చేసిన స్కూళ్ళు మార్పుని ఇంకా 20 సంవత్సరాలు గుర్తుండిపోయింది. ఇంకొక 2-3 తరాలు కళ్ళారు అలా చూస్తారు. అవి అలాగే ఉండాలని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. రైట్. నెక్స్ట్ స్టూడెంట్ ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, వీరు మాట్లాడిద్దరు. ఓకే, ఆ పాపకి ఇద్దాం, మాట్లాడినమ్మా. నేను 20 సంవత్సరాలు ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్గా చేశానండి. 1998 డిఎస్సి అని, దానికి బాధితురాల్ని నేను కూడా ఉన్నా. పరీక్షలు రాసి ఇంటర్వ్యూలు పెట్టి చంద్రబాబు గారు ఉద్యోగం ఇవ్వలేదండి. అప్పుడు చంద్రబాబు గారు అవునండి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, విద్య ఒకప్పుడు భారతదేశంలో విద్య అంటే కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని అందరూ చెప్పుకునేవాళ్ళు. కానీ ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగా మన రాష్ట్రం ఏపీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉందండి. ఒకప్పుడు అగ్రగామిగా చెప్పుకున్నటువంటి కేరళ రాష్ట్రాన్ని అధిగమించి మన ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూడా చాలా ఉన్నతంగా నిలిచింది అంటే బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి మధ్యాహ్న భోజనం మంచి మేలైన రకంది రోజుకు ఒక మెనూతో ఇస్తున్నారు. అటువంటివి ఏవి కూడా ఆగిపోకుండా నిరంతరం కొనసాగాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు కావాలండి. ఇప్పుడు మనము వేదికగా పెట్టుకున్నటువంటి కళాశాల దాదాపు 100 సంవత్సరాల క్రితం నిర్మించింది అని ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎస్, అదే రకంగా నాడు నేడుతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి పాఠశాలలు కూడా 100 కాదు 150 సంవత్సరాల తర్వాత కూడా చిరస్థాయిగా నిలిచి ఉంటాయి అని నేను చెప్తున్నా. రైట్. అంబటరాంబాబు గారితో పోటీ పడి మరి వాగ్దాటిగా మాట్లాడుతున్నారు. రైట్, సంతోషం. విద్యార్థికి గోరుముద్ద పథకం ద్వారా మాకు ఎండిఎం కూడా డైలీ రోజుకొక వెరైటీ, ఒక రోజు పెట్టింది ఇంకో రోజు పెట్టకుండా రోజుకొక వెరైటీ మాకు ఫుడ్ అనేది అందిస్తున్నారు. అది కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే డైలీ గుడ్డు చిక్కీ అనేది మాకు అందిస్తున్నారు. అలాగే రాగి జావ కూడా. ప్రతి ఒక్క పిల్లకి జేవికే కిట్ ద్వారా చాలా అవసరమైన అన్ని అందిస్తున్నారు. టెక్స్ట్ బుక్స్లో కూడా మాకు తెలుగు వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళు ఉంటే అర్థం అయ్యేటట్టు తెలుగు ఇంగ్లీష్ 2 కల్పిస్తున్నారు.
బైలింగ్వల్ ఒకే బుక్ లో ఉంటుంది, అటు ఇంగ్లీషు ఇటు తెలుగు ఉంటుంది. ఎస్ సార్. అలాగే ఇప్పుడు బాగా చదువుకోగలుగుతున్నారా? మీ చదువుకోగలుగుతున్నాం తోటి సార్. పిల్లలంతా బాగా చదువుతున్నారా? చదువుకోగలుగుతున్నాం మరి సార్. అందరూ ఇంగ్లీష్ మీడియం కావాలంటున్నారా? తెలుగు మాత్రమే కావాలంటున్నారా? ఇంగ్లీషే కావాలంటున్నాం ఇంగ్లీష్ సార్. మీడియం కావాలా వద్దా? కావాలి. ఇంగ్లీష్ మీడియం వద్దన్న వాళ్ళని ఏం చెప్పాలి వాళ్ళకి? ముందు మీ పిల్లల్ని మీ మనవాళ్ళని మీ మనవరాళ్ళని ఏ భాషలో చదివిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అని నిలదీయాలా వద్దా? ఎందుకంటే నేను చాలా చోట్ల మాట్లాడుతుంటాను, టీవీలో కానీ ఇతరత్ర. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అరే నేను మా పిల్లల్ని కానీ ఎవరు ఇంగ్లీష్ మీడియం లేకుండా తెలుగు వద్దని అంటలేదు సుమా. ఇంగ్లీష్ మీడియం కాకుండా ఎవరూ చదివించట్లేదు. చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ మనవడు అందరూ ఇంగ్లీష్లో చదువుతారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా ఓక్ రిడ్జ్ స్కూల్ గురించి బ్రహ్మాండంగా చెప్పాడు, వాళ్ళ అబ్బాయి చదువుకుంటున్నాడని. ఇంకా మిగతా వాళ్ళు రామోజీరావు, రాధాకృష్ణ మొత్తం వాళ్ళ పిల్లలంతా ఎక్కడెక్కడో చదువుతారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దంటారు. మరి ఇది ధర్మమానా వాళ్ళు అట్లా మాట్లాడటం? మరి అది గట్టిగా చెప్పండి, వాళ్ళకి వినపడాలి ఆ మాట. రైట్, కంప్లీట్ చేయమ్మా, తర్వాత మంత్రి గారికి ఇద్దాం. అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి 3 జతల యూనిఫామ్, సాక్స్, షూస్, బెల్ట్, బ్యాగ్, బుక్స్ ప్రతి ఒక్కటి మా జగన్ మావయ్య మాకు సౌకర్యంగా అందిస్తున్నాడు. అలాగే ఏదైనా మీనింగ్స్ అర్థం కాకపోతే చూసుకుంటానికి కూడా డిక్షనరీ కూడా మాకు అందించాడు మా జగన్ మావయ్య. అలాగే బైజూస్ కంటెంట్ మేము ఇంగ్లీష్ నేర్చుకుంటానికి కానీ సబ్జెక్ట్స్ ఏమైనా అర్థం కాకపోతే చూసుకుంటానికి కూడా మాకు ట్యాబ్ అందించాడు మా జగన్ మావయ్య. అలాగే అమ్మఒడి, మాకు అమ్మఒడి కూడా ప్రతిసారి వేస్తున్నాడు మా జగన్ మావయ్య. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడావమ్మా, చక్కగా మాట్లాడావు. రైట్,